ఒక్కళ్ళ మీద హత్యలు, అత్యాచారాలు అసలు ఇవి నిత్య కృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. వీధికొకళ్ళు అసలు పేట్రేగిపోతున్నారంతే. నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వయసుతో సంబంధం లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా, మననేవాడు అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా ఏంటి అసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో జానీలైతే తెగ పేట్రేగిపోతున్నారండి, తెగ. ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై, 16 ఏళ్ల బాలికపై దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తి అసలంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఆయనెవరు? ఈ దుర్గాడు జానీ అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు. ఆవిడ భర్త, ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడు జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు. ఇది లేటెస్ట్. ఇక మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపని తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదు, చిన్న బాధ. ముందే ఒక్క అడుగు ముందే ఉంటే పోయిందేంటి, ఏముంది, ఒక తల్లి కూతురు కలిసేవాళ్లు కదా అనేటువంటి ఒక బాధ, అంతే, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు, అప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ హుటాహుటిన అక్కడికి 3 మంత్రులు దిగిపోయారండి. అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు. దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు. అంటే మీకు 4-5 రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు, మీకు 4-5 రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తు రాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు గుర్తొచ్చిందా అండి? అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా? నిజంగానా? ఏదేమైనా ఆ ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ తల్లికి అమ్మ, ఎస్ మేమందరం ఉన్నాం మీకు, మీరు అధైర్యపడద్దు. ఇది ఆసిఫియా సంగతి. ఇక తర్వాత పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు, ఈ రోజున రాష్ట్రంలో. సిఐ ధర్మవరంలో 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు, 62 ఏళ్ల ఆవిడికి, స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు, ఆవిడని కిడ్నాప్ చేశారు. 9 రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.
9 రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆవిడ ఎక్కడుంది మినిమం అయినా కానీ ఈ రోజు వాలంటీర్లుగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంసీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు. డిగ్రీల దగ్గర నుంచి చూసుకుంటే పీజీల వరకు రకరకాల చదువులు చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ భవిష్యత్తుని లిటరల్గా చెప్పాలంటే వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి తోసేయడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ స్టిక్కర్ల నిర్ణయం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రూపాయి జీతం తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల కింద వాళ్ళని ముద్ర వేసుకున్న తర్వాత ఈరోజు ఒక పార్టీకి సంబంధించిన ఒక స్టిక్కర్స్ని అంటించే కార్యక్రమం కానీ ఆ సంచులు చూస్తే అంటే దాని మీద ఎక్కడ కూడా గవర్నమెంట్ యాంబ్లం ఉండదు. వాళ్ళ తాలూకా జెండా రంగులు ఉంటాయి, ఆ స్టిక్కర్ మీద జెండా రంగులు ఉంటాయి. వీటన్నిటినీ కూడా వాటి మీద ఉపయోగించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా మనం సాధారణంగా ఒక యాక్ట్ ప్రకారం అంటే 1997 యాక్ట్ ప్రకారం కూడా చూసుకుంటే ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ ద డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ అబ్సెన్స్ అండ్ అబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1997. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడా కూడా అబ్జెక్షనబుల్ ప్లేసెస్లో కానీ ఇష్టం లేకుండా కూడా ఎక్కడా కూడా స్టిక్కర్లు అంటించకూడదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోని రాజకీయ పార్టీకి సంబంధించిన పనులు చేయకూడదని చాలా క్లియర్గా యాక్ట్లన్నీ పనిచేస్తున్నాయి. ఈ యాక్ట్ అనేసరికి గుర్తు రావాలి. సాధారణంగా ప్రజాస్వామ్యం అందులో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రకారం మనం ఆలోచించుకుంటే కూడా ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి జగన్ చేత జగన్ కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యమో కాదు, జగన్ ప్రజాస్వామ్యం అయిపోయిన దుస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. దానికి తోడుగా ఈరోజు ఆ దిక్కుమాలిన స్టిక్కర్లన్నీ కూడా పాపం ఎంతో భవిష్యత్తు ఉంది. ఈ 5,000 రూపాయలకి జీవితం గడిచిపోదు కదా. రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఆ టైంలో ఈ వాలంటీర్ సిస్టంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండిద్ది మాకు. అటువంటిప్పుడు వీళ్ళు చేసిన వెధవ పనుల వల్ల జైలు శిక్షలకు కూడా అనుభవించే పరిస్థితి ఈరోజు వాలంటీర్లకు ఉంది. నేను వాలంటీర్లకి పక్షాన మాట్లాడుతున్నా. నేను ఈరోజు ఏదో రాజకీయం మాట్లాడడానికి ప్రెస్ మీదకి వచ్చి వాళ్ళని బెదిరించట్లే. మీరు యాక్ట్లు చూసుకోండి, సివియర్గా పనిష్మెంట్ ఉంది, జైలు శిక్ష ఉంది. ఒక్కసారి కనుక జైలు శిక్ష కనుక పడితే మీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోమని వాలంటీర్స్ని కూడా వార్న్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు మాకు వచ్చిందంటే నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతుంది. ఇకపోతే నిన్న మొన్న చూశాను ఆ స్టిక్కర్ గురించి, నేను కూడా మాట్లాడా. స్టిక్కర్ల గురించి మాట్లాడేటప్పుడు నువ్వే ఏంటది ఆ జగన్ అన్న పదం ఉపయోగించినా కూడా వీళ్ళు మాకు ఎలా ఉంటుందంటే పరిస్థితి అది కూడా ట్రోల్ చేస్తారు. మా నమ్మకం నువ్వే, మా సైకో జగన్. ఎందుకంటే నేను జగన్ అన్నాను క్లియర్గా ఎందుకు అనట్లేదంటే అది కూడా ట్రోల్ చేస్తారు అనితే ఇలా అనింది అని. అలాంటి పేటీఎం బ్యాచ్, ఆ పేటీఎం కుక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మా నమ్మకం నువ్వే అట, మా భవిష్యత్తు నువ్వే అట, ఆ పక్కన సైకో జగన్. అసలు ఎలా నమ్మాలి? నేను ఒకటి చిన్నది అడుగుతున్నా. ఇదే సేమ్ స్టిక్కరు ఎక్కడికో అక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇల్లులన్నీ పక్కన పెట్టండి, షర్మిలా గారి ఇంటికి వెళ్ళి షర్మిలా గారి ఇంటి గోడ కంటించే దొమ్మ ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి కానీ కో బ్యాచ్కి కానీ? నమ్మకం అందరికీ నమ్మకమే కదా. అదేవిధంగా సునీత గారు, అదేనండి వివేకానంద రెడ్డి గారి కూతురు, మన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్ కూతురు చెల్లి, ఆవిడింటికి వెళ్ళి మా నమ్మకం నువ్వే, మా భవిష్యత్తు నువ్వే అనేది స్టిక్కర్ అంటించారు కదా. ఆ స్టిక్కర్ తీసుకెళ్లే ఆలోచన కానీ, స్టిక్కర్ తీసుకెళ్ళి అంటించే దమ్ము కానీ, మాట్లాడితే దమ్ము అని మాట్లాడుతుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ 2 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరింట్లో కాదనండి బాబు నేను చెప్పేది, సొంత చెల్లి, బాబాయ్ కూతురు, ఇంకొక చెల్లి, వీళ్ళిద్దరింట్లోకి వెళ్ళి అంటించే కార్యక్రమం కానీ చేయమనండి నిజంగా దమ్ముంటే. అప్పుడు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఎస్ మేము కూడా రావయ్య అంటించుకోవయ్య అని మేమే చెప్తాం, మేమందరం కూడా.